హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఇప్పుడైతే నేను చామగడ్డలు తీసుకున్నాను. చామగడ్డలు తీసుకొని వాటిని పైన మనం ఆలుగడ్డ పీల్ ఎలా తీస్తామో క్యారెట్ గిన అలా ఇది కూడా తీసేసుకోవడమే. బాయిల్డ్ అనేది చేయకూడదు. నార్మల్గా ఇలా పీల్ తీసేసుకొని బాగా శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న ముక్కలు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఈ చామగడ్డ ముక్కలు అనేది వేసేసుకున్నాను. వేసుకొని బాగా వాటిని ఫ్రై చేసుకోవడమే అంతే. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మనకు సరిపడినంత, దానికి టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటాను నేను. అది సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ జీగ అనేది అతుక్కోదన్నమాట. అందుకని చెప్పి చూడండి ఎలా ఉన్నాయో. మామూలుగా ఇంతే, చాలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఈ బాండిలోని ఉప్పు కారం అనేది కారం అనేది వేయట్లేదు, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసిన. ఇప్పుడు ఇంకా ఫ్రై అయిపోయింది. ఒక గిన్నెలోకి నేను సైడ్కు అది ఆయిల్ అంతా రాకుండా సైడ్కి తీసేసుకుంటున్నాను. గిన్నెలోకి తీసేసుకొని ఇంకా దాంట్లో మనము ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు. దాంట్లో దానికి సరిపడంత మనం పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఎండుకారం అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం, మన టేస్ట్ తగ్గట్టు మనం ఏదైనా వేసుకోవచ్చు. అలా వేసేసుకొని ఇలా కలిపేసుకొని పక్కకు తీసేసుకోవడమే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఊరికనే ఇలా తినేయచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. నేనైతే అప్పుడప్పుడు ఇలా మా పిల్లలకి చేసి ఇస్తూ ఉంటాను. పులుసులు పెడితే తినరు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.